నమస్తే. ఈరోజు మనం ఆయుర్వేదంలో చెప్పబడిన ఏకమూలిక ప్రయోగాల గురించి ఒక 2-3 మూలికల గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం రోజు మనం వాడుతున్న వంటగదిలోని ఒక స్పైస్ దాల్చిన చెక్క గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ దాల్చిన చెక్క లేదా సిన్నమన్ అనే ఈ అద్భుతమైన ఔషధం కేవలం రుచికే కాకుండా ఎన్నో ఉత్తమమైన ఆరోగ్యాన్ని పెంపొందించే లక్షణాలను ఇది కలిగి ఉంది. ఎందుకంటే ఈరోజు వచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని ఏవైతే మనం చెప్పుకుంటున్నామో వాటికి సంబంధించిన అంశాల్లో అత్యద్భుతమైన ఒక ముఖ్యమైన గృహ ఔషధం, వంటింటి ఔషధం మన ఈ దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ను తగ్గించి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన చర్మంలోని మన శరీరంలోని కణాలకు రక్షణ చేకూరుస్తుంది. అట్లాగే దీనికి ఉన్న అద్భుత గుణం వల్ల డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ని రెగ్యులేట్ చేయడంలో, అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి దానికి సంబంధించి కరెక్షన్ చేయడంలో ఈ సిన్నమన్ చాలా అద్భుతమైన ఔషధం. అట్లాగే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్లో కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కానీ ఈ 3 రకాల ఇన్ఫెక్షన్స్లో దీన్ని మనం వాడవచ్చు. ఇంకా ఇది మెమొరీని పెంపొందించడంలో, పిల్లల్లో అయితేమి వార్ధక్యంలో ఆల్జీమర్స్ రాకుండా పెద్దవారు కనుక ఈ సిన్నమన్ పౌడర్ యూజ్ చేస్తే కనుక వారి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఈ సిన్నమన్ పౌడర్ ఎలా తీసుకోవాలి? మరి మనం రెగ్యులర్గా అయితే కూరల్లో వేసుకుంటాం, మన భారతదేశంలో అది రెగ్యులర్ ప్రాక్టీస్. అట్లాగే చాలామంది భోజనానంతరం ఆ చెక్క నమిలే అలవాటు ఉంది, అది కూడా మంచిదే. అలా కాకుండా రోజు ఉదయం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక సగం టీ స్పూన్ కనుక పరగడుపున తాగితే ఇప్పుడు మనం చెప్పిన అద్భుతమైన గుణాలన్నీ కూడా మన శరీరానికి ఆపాదించబడతాయి. థ్యాంక్ యూ.